ఈరోజు మా అమ్మ అడిగిందనమాట, నువ్వేం తింటావనేసి. ఆటోమేటిక్‌గా ఈ ప్లేట్ చూస్తుంటే మీకు అర్థమవుతది అమ్మ ఏం చేస్తదని. అవునండి, అమ్మ నూనె వంకాయ చేస్తుంది. నాకు చాలా ఇష్టం అనమాట నూనె వంకాయ అంటే. ఇప్పుడే కాదు, ప్రతిసారి నేను అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు నూనె వంకాయ చేయించుకొని తిని మరీ వెళ్తాననమాట. అమ్మ ఎట్లా చేస్తుంటే, ముందు ప్లేట్‌లో తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్సీ పట్టేసిందండి. ఒక టమోటో కూడా వేసి, ఆ తర్వాత వంకాయలు అట్లా ఘాట్లు పెట్టేసి, ఆ తర్వాత ఆ స్టఫ్ అంతా వేసుకునింది. అమ్మ ఎందుకమ్మ వంకాయలు నేను ఎప్పుడు తీసుకునే ఒకటన్నా పుచ్చిపోతుంది, నువ్వు తీసుకుంటే ఎందుకమ్మ పుచ్చిపోవు అంటే, వంకాయలు ఎప్పుడు తీసుకున్నా సరే పైన నల్లగా మచ్చలు మచ్చలుగా ఉన్న వంకాయలు తీసుకోకూడదు. ఏవైనా సరే కొంచెం ఏమీ లేకుండా ఉండే వంకాయలు తీసుకుంటే మనకి పురుగులు అనేవి చాలా మటుకు తగ్గుతాయని చెప్పింది. ఆ తర్వాత స్టఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆనియన్ ఇంకా టమోటో వేసి బాగా వేయించుకునింది. ఆ తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ దాంట్లో వేసుకుందబ్బా, భలే చేస్తుంది మా అమ్మ నిజంగా నూనె వంకాయ. ఆ తర్వాత వాటర్ వేసి మళ్ళీ లాస్ట్లో కొంచెం కారం చూసుకుందిలేండి, కొంచెం కారం దండిగుంటే బాగుంటుంది అంటది మా అమ్మ. చూడండి ఫైనల్లీ ఎలా వచ్చింది వంకాయ కూర చెప్పండి.